బిరనానే తేనినా తేరినా దే తానేనా తాననా తానేనా తారే నన్ని నాననా తానన్ని నాననా తారే నన్ననా. కానీ మీకు సింగింగ్ ఇంత ప్యాషన్ ఉందని తెలిసి ఎందుకు పాడించలేదు మీ చేత ఎక్కువ? అవును, అన్నయ్య కిరణ్ దగ్గర ఎందుకు పాడట్లేదు అన్నారు. ఎన్నిసార్లు బాధపడ్డాను. మోస్ట్ అమేజింగ్ థింగ్ ఏంటంటే మీరు సంగీతం నేర్చుకోలేదు, 7వ తరగతి వరకు మాత్రమే చదివారు. భయం వేసేసింది బాబాయ్, దండాలు పెట్టేసుకున్న రోజు ఈ అమ్మ. ఇలాగ నేను చాలా బాధపడిపోయాను. కళ్యాణ్ మీరు రాముడా కృష్ణుడా? అమ్మ బాబోయ్, ఇలా క్వశ్చన్ ఇది. రాముడా కృష్ణ అంటే రెండు విష్ణుమూర్తి అవతారాలే, మీరు వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నారు. మీ గురించి ఒక సీక్రెట్ మాకు తెలుసు. మీరు ఇంగ్లీష్ ఇంత బాగా ఎందుకు నేర్చుకున్నారంటే డిక్షనరీ బాత్రూంలోకి తీసుకెళ్లేవారు, గంటలు గంటలు పెట్టు కూర్చునేవారు. ఇప్పుడు ఎక్కడేం చెప్తాను మతలేదంటే కట్ చేసిన తర్వాత ఇది కూడా వేస్తారు మా వాళ్ళైతే. ఇది కూడా వేస్తారా? ఎందుకు మొగుడు సినిమా నాకు గుర్తుంది ఆ టైము. ఎందుకు మొగుడికి మొగుడుగా ఎవరు తయారయ్యారు? ప్రతి ఒక్కరికి మొగుడు వంశీయే. అవునా? బట్ చాలా సక్సెస్ లో ఉన్నప్పుడు అందరూ పలకరిస్తారు, అందరూ బాగా చూస్తారు, లేకపోతే ఎవరు పట్టించుకోరు అలాంటి ఇండస్ట్రీ ఇది అని అన్నారు. ఇప్పుడు నాగార్జున గారి సినిమాలోంచి నేను బయటకు వచ్చేసానంటే రేపు మహేష్ బాబు గారు నాకు ఇవ్వడం ఆ పాట ఆ రోజు ఆయన నా అవార్డు అంటే పాట పాడించాలంటే మ్యూజిక్ డైరెక్టర్ని మంచి చేసుకోవాలి, ఎస్పెషల్లీ ఫీమేల్ సింగర్స్, కోరస్ సింగర్స్ చాలా రకరకాల వేటుకు గురవుతూ ఉంటారు. బట్ ఇందులో వాస్తవం ఉందా? సో అవన్నీ చాలా మనసును చంపేసుకుని అభిమానాన్ని చంపేసుకుని అటువంటి దారిలోంచి ఒకళ్ళు ఎవరన్నా వస్తే కనుక ఐ అప్రిషియేట్ దమ్. ఇలస్ట్రస్ ఫ్యామిలీ మీది. ఒక పక్క రాజమౌళి గారు, కీరవాణి గారు, ఆఫ్ కోర్స్ ఆయనకి ఇంకా చాలా ఉన్నాయి. ఎప్పుడైనా కంపారిజన్ వస్తుందా కళ్యాణ్? సహజం కదా అన్నదమ్ముల మధ్య. ఎక్కువ సక్సెస్ చూద్దాం అనుకునే వాళ్ళు, ఎక్కువ సినిమా చేద్దాం అని అనుకునే వాళ్ళకి. అవును, ఒక టైంలో చాలా రూపాయి కోసం కూడా ఒక్క రూపాయి చేతిలో లేక ఇబ్బంది పడే సందర్భం. రూపాయి కావాలి, ఆ రూపాయి ఇప్పుడు నాకు ఎలా వస్తుంది? 2 గంటలు కూర్చున్నాను నేను. ఈ పెన్ ఇస్తాను నాకు రూపాయి ఎవరా అని అడిగాను. కాదు, వినే నాకే ఇలా ఉంది, మీకు బాధ ఇదా?